ప్రజల ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబం కడుపు నిండా సన్నబియ్యంతో భోజనం చేయడం లక్ష్యంగా చేపట్టిన సన్నబియ్యం పథకం నియోజకవర్గంలో సమర్థవంతంగా అమలవుతుందని మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్రావు పేర్కొన్నారు. గురువారం శంకరంపేట మండలంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు జిల్లా కలెక్టర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడవాలని, భవిష్యత్ తరాలు ఉన్నత స్థానంలో ఉండాలని, అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పౌర సరఫరాల అధికారి సురేష్ రెడ్డి, సంబంధిత ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సామ సత్యనారాయణ, మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, ఆవుల గోపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, రమేష్ గౌడ్, మేడి గణేష్, గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మా మహిళా సోదరుమణుల ఆశీర్వాదం నాకు ఉండాలి. మా మహిళా సోదరుమణుల ఆశీర్వాదం ఉంటే ఇక్కడ కాదు, మొత్తం రాష్ట్రంలో చక్రం తిప్పుతాం మనం. కాబట్టి ఏం ఆగం లేదు, ఏం తొందర లేదు. అతి తొందరలో ఇంకా భవిష్యత్తులో అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మరి ముందుకు పోతామని చెప్పి మీ అందరు కూడా మరి నా మాటలు విన్నందుకు, ఇక్కడికి వచ్చేసినందుకు పేరు నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తాం. థ్యాంక్ యూ. గట్టిగా జై కాంగ్రెస్. ఇచ్చేది కూడా మళ్ళీ సన్న బియ్యం మీకు తేడా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇదే కాదు, మరి బ్రహ్మాండంగా మన ఏడుపాయల అమ్మవారి గుడి కానివ్వండి, మెదక్ చర్చ్ కానివ్వండి, శంకరంపేట మండలిని కానివ్వండి, బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవ, సంక్షేమ కార్యక్రమాలలో మరి ముందుకు తీసుకుపోతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మనం ఏం తింటున్నాం, మనం ఏం చేస్తున్నాం, ఎవరు కూడా ఏం పట్టించుకోలేదు. మొత్తం కూడా ఆగం చేసారు. పాత బియ్యం చూస్తే సగం రాళ్ళు, సగం బియ్యం ఉన్నది. ఉన్న బియ్యం కూడా దొడ్డుగున్నది. ఇప్పుడు ఈ రంగుకి తేడా లేదా? కాబట్టి ఇప్పుడు మన ప్రజల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చినాక మరి మన ప్రజలందరూ బాగుండాలా, వారు సన్నబియ్యం తినాలా, ఆరోగ్యకరంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో మరి వాళ్ళ సన్నబియ్యం పథకంని మనం ప్రారంభించుకుంటా ఉన్నాం. మరి ఇంతకుముందు చూసినట్టయితే ఇచ్చేది దొడ్డు బియ్యం, దాంట్లో కూడా 20 కిలోల కన్నా ఎక్కువ ఇవ్వకపోతుంది. ఇంట్లో ఎంతమంది ఉన్నా 20 కిలోల కన్నా ఎక్కువ ఇవ్వకపోతుండే. ఇప్పుడు మనం ఇచ్చేది సన్నబియ్యంతో పాటు ఇంట్లో 10 మంది ఉంటే ఒక్కొరికి 6 కిలోల చొప్పున 60 కేజీలు ఇస్తా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. 10 ఇప్పుడు మీ కళ్ళ ముందే ఉన్నది కదా, పిల్లలు చదువుకుంటా ఉన్నారు, డాక్టర్లు బయటికి వస్తూ ఉన్నారు. మరి 10 ఏళ్ళ నుంచి కొబ్బరికాయలు కొట్టాలా, ప్రజలను మోసం చేయాలి. 10 ఏళ్ళ నుంచి మరి ఓపెన్ గా మరి నేను ఎమ్మెల్యే అయినాక మీరు మీ బిడ్డని గెలిపించుకున్నాక ఎందుకు ఓపెన్ అయింది? అంటే మాకు చిత్తశుద్ధి ఉండేపట్టుకే కదా. మా కుటుంబ సభ్యులు బాగుండాలా, మా మెదక్ నియోజకవర్గ ప్రజలు బాగుండాలా, అందరు బాగుండాలా, సమస్యలు లేకుండా మరి మన భవిష్యత్ తరాలు ఉన్నతమైన స్థానంకి పోవాలా. ఇవన్నీ ఒక ముఖ్య ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. ఉన్న వాళ్ళు ఎవరైనా లబ్ధిదారులు, ఎవరైనా అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళందరూ కూడా సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాలలో కూడా పేదలు ఎవరైతే ఉంటారో ఈబీసీ కోటా కింద వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళందరూ కూడా మనం ఆ పథకము అర్హులైన వాళ్ళందరూ కూడా వచ్చే విధంగా కూడా జిల్లా యంత్రాంగం తరఫు నుంచి చేయడం జరుగుతుంది. మరొకసారి ఇలాంటి కార్యక్రమం టేకప్ చేయడం, మరి ఇంతకుముందు బియ్యం, ఇప్పుడు బియ్యం కూడా మనకు అందరూ కూడా డిఫరెన్స్ తెలుస్తూ ఉంది. సో ఇది కంపల్సరీగా అందరు కూడా ఇప్పుడు ఈ పథకాన్ని అభినందించడమే కాకుండా ఈ ఏదైతే రైస్ మనం పర్ హెడ్ 6 కేజెస్ ఇస్తా ఉన్నామో సో అది అందరు కూడా సద్వినియోగం చేసుకోవాలనేసి కూడా కోరుకుంటూ, మరి ఇక్కడ వచ్చిన స్లాబ్ లేదు, 10 మంది ఉంటే 10 మంది కూడా పర్సన్ మనం 6 కేజీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది, 6 కేజీలు. సో వాళ్ళందరూ కూడా ఇది సద్వినియోగం చేసుకొని సో ఇంకా రీసైకిల్ అవి ఇవన్నీ లేకుండా ఉన్నట్టయితే ఇంకా మాకు కూడా ఈ కేసులు బుక్ చేయడం ఇవన్నీ లేకుండా ఉంటుంది. సో ఈ మంచిగా అందరూ కూడా యూజ్ చేసుకోవాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ. ఎవరైతే లబ్ధిదారులు ఉండేనో కొద్దిమంది చాలా బీదగా ఉన్న వాళ్ళు దాన్నే తింటూ ఉండే, కొద్దిమంది మాత్రం సో దాన్ని తినలేక వేరే వాళ్ళకి రీసైకిల్ చేసేయడం, మళ్ళీ ఎవరికొకరికి వేరే షాప్ వాళ్ళకి అమ్మేయడం, మళ్ళీ వాళ్ళు దాన్ని రిఫైన్ చేసి మళ్ళీ వీళ్ళకి అమ్మే విధంగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుండే. సో దాని మీద శాఖపరమైన చర్యలు అవి కూడా తీసుకుంటూ ఉంటుండే. సో ప్రభుత్వానికి అక్కడ డబ్బు ఖర్చు అవుతుంది, అదేవిధంగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ జోబుల నుంచి ఇంకొక 50 రూపాయలు అట్లా పర్ కేజీ అన్నట్టు పెట్టుకొని మళ్ళీ సుమారుగా 1000 రూపాయల వరకు కూడా వాళ్ళకి ఖర్చు అవుతుండే.